ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 119 కీర్తన 67, 68, 69 కూడా చదువుకుందాం. చూడండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధములు పలికించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. ఇక్కడ శ్రమ కలగక మునుపు ఏమైపోయాడంట? త్రోవ విడిచిపోయాడంట. అంటే అన్నీ ఉన్నాయి కదా, నాకేంటి, నేను ఏమీ దేవుణ్ణి అడగవసరం లేదు, అన్నీ ఉన్నాయి కదా నాకేంటి అని గర్వించి ఈ మనిషి ఏం చేశాడంట? దేవుణ్ణి విడిచిపెట్టేశాడంట. దేవుణ్ణి విడిచిపెట్టేయడం వల్ల ఏం కలిగిందంట? శ్రమ కలిగిందంట. ఏం కలిగిందంట? దేవుణ్ణి విడిచిపెట్టేయడం వల్ల శ్రమ కలిగిందంట. ఏమంటున్నాడు? శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని అంటున్నాడు. ఏం చేశాడంట? శ్రమ కలగక మునుపు త్రోవ విడిచాడంట. శ్రమ కలిగిన తర్వాత ఏం చేశాడంట? దేవుని సన్నిధికి పరిగెట్టుకుంటూ వచ్చి, తండ్రి నువ్వు తప్ప నన్ను ఈ శ్రమ నుంచి విడిపించగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరని ఆయనకి మొరపెట్టేవాడిగా ఉన్నాడంటే. వాక్యంతో నీతో మనందరితోటి మాట్లాడుతున్నాడు ఆయన. జాగ్రత్త. ఆయన శ్రమ పెట్టక ముందే ఆయన సన్నిధికి వచ్చినట్లయితే దేవునికి స్తోత్రము కలుగునుగాక. లేకపోయినట్లయితే ఇప్పుడైనా కూడా, వాక్యం విన్న తర్వాత అయినా కూడా, అన్నీ బాగానే ఉన్నాయి కదా, నాకేంటి లోటు, నాకేంటి తక్కువ, నేను బాగానే ఉన్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. వాక్యముతో మాట్లాడుతున్నాడు ఆయన. శ్రమను పెట్టి ఏం చేస్తాడంట? ఆయన వైపుకు తిప్పుకునేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే మనము భూమి మీద నిలబడడానికి కారణం ఆయన దయ, ఆయన కృప, ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి మనము భూమి మీద నిలబడేవారిగా ఉంటున్నాం. కాబట్టి అన్నీ ఆయన మీద ఆధారపడిన మనము ఆయన్ని విడిచిపెట్టేసినట్లయితే శ్రమ కలిగించైనా కూడా నన్ను ఆయన మంచి మార్గంలో పెట్టడానికి చూస్తాడు. మనం ఇష్టం వచ్చినట్టు తిరిగినప్పుడు వాక్యముతో మనతో మాట్లాడి మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి చూస్తాడు. ఇక్కడ ఏమన్నాడంటే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. అక్కడ కింద ఇంకొక లైన్లో మంచి మాట ఉంది. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. ఎప్పుడంట? శ్రమ కలిగిన తర్వాత. శ్రమ కలగక మునిపేమో దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేశాడు. శ్రమ కలిగిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. ఇంకా కింద వచనంలో 71వ వచనం అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలయ్యేను అంటున్నాడు. పెద్దలు కూడా అంటారు కదండి, నీ శ్రమ వెనకతల దేవుడు ఏదో ఒకటి దాచి ఉంచుతాడు, నీ కష్టం వెనకతల దేవుడు ఏదో ఒకటి దాచి ఉంచుతాడు. కానీ అది న్యాయమైన కష్టమై ఉండాలి, అది నీతి కలిగిన కష్టమై ఉండాలి. అలాగుండినట్లయితే దేవుడు ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని దేవుడు ఇచ్చేవాడిగా ఉంటాడు. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచిన ఈ మనిషి ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను ప్రభు అంటున్నాడు. ఎందుకంటే శ్రమ కలగక మునుపు దేవుడొద్దు, ఎవరొద్దు, ఏమొద్దు అని అనుకున్న మనిషి ఎప్పుడైతే శ్రమ కలిగిందో, ఆ శ్రమ నుంచి తప్పించగలిగిన వాళ్ళు ఎవరు లేరో అప్పుడు దేవునికి మొరపెడుతున్నాడంటండి. మొరపెట్టి ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ, ప్రభువా నువ్వు తప్ప నన్ను విడిపించగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పి ఆయనకి మొరపెట్టి ఆయన వాక్యాన్ని చదివినప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కింద లైన్లో అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలయ్యేను అంటాడు. ఎందుకు శ్రమ కలిగిస్తున్నాడంట? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలయ్యేను. ఆయన కట్టడలను నేర్చుకోవడానికి మాత్రమే ఆయన శ్రమ పెట్టేవాడిగా ఉంటాడంట. అయితే శ్రమలో కూడా దేవుడు వాక్యముతో మనతో మాట్లాడి రక్షించి కాపాడేవాడిగా ఉన్నాడు. అయితే అలా కాపాడగలిగిన దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో మనకున్న
స్థితిగతులను ఆయనకు అప్పగించుకుంటూ ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉందాం. అలా ఉండినట్లయితే ఆయన మేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మేలు పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడి చిన్న పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.